విష్ణువు త్రిమూర్తుల్లో ఒకరు అని మనందరికీ తెలిసిందే కదా. ప్రపంచాన్ని సంరక్షించడం, ధర్మాన్ని స్థాపించడం విష్ణువు యొక్క ధర్మం. అలా ధర్మాన్ని కాపాడాల్సినప్పుడల్లా విష్ణువు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తాడు. వాటినే మనం దశావతారాలు అని పిలుస్తాం. ఒక్కొక్క అవతారం వెనుక ఒక్కొక్క కథ ఉంది. దశావతారాలు అంటే ఏంటంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరావాహతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురాముడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బుద్ధుడు, కల్కి. అందులో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. విశేషంగా ఆసక్తికరమైన అవతారాల్లో ఇదొకటి. ఇది విష్ణువు తీసుకున్న మొదటి అవతారం అని భావించబడుతుంది. ఈ కథ పురాణాలలో ప్రధానంగా భాగవతం, మత్స్యపురాణం, మహాభారతంలలో వస్తుంది. అయితే మత్స్యావతార కథ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు వేదాలను నిద్రలో ఉండగా కోల్పోయాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఒక రాక్షసుడైన హయగ్రీవుడు వాటిని దొంగలించాడు. అతని తలకాయ గుర్రం తల ఉన్న రూపంలో ఉండేవాడు. హయగ్రీవుడు వేదాలను దొంగలించి వాటిని లోకాలకు దూరంగా దాచిపెట్టి సముద్రంలో దాక్కున్నాడు. అతని వల్ల జ్ఞానం కనుమరుగైంది. అప్పుడు విష్ణువు మత్స్యావతార రూపంలో భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒకరోజు సత్యవ్రత మహారాజు తపస్సు చేస్తూ నదిలో స్నానం చేస్తున్నాడు. ఆయన చేతిలో ఒక చిన్న చాప వచ్చింది. ఆ చాప భయంతో అడిగింది, మహారాజా, నేను చిన్న చాపను, మీరు నన్ను రక్షించండి, ఈ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అడిగింది. మహారాజు దయతలిచి ఆ చిన్న చేపను తన కమండలంలో వేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. చేప పెరగడం మొదలైంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ చేప రోజురోజుకి పెరగడం మొదలుపెట్టింది. మొదట కమండలంలో ఉండేది, ఆ తర్వాత కలశంలో వేశాడు, ఆ తర్వాత పెద్ద తొట్టిలో పెట్టాడు. చివరికి అది కూడా సరిపోవటం లేదు. అప్పుడు సత్యవ్రతుడికి అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన విష్ణువుకి ప్రార్థించాడు. ఆయనకు విష్ణుమూర్తి కనిపించి నన్ను సముద్రంలో విడిచిపెట్టు అని చెప్పాడు. అలాగే, ఓ సత్యవ్రత, త్వరలో భూమిపై మహాప్రళయం రాబోతుంది. నీ ధర్మాన్ని బట్టి నీవు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి నేను నిన్ను ఎంచుకున్నాను అని విష్ణువు సత్యవ్రతుడికి చెప్పాడు. అంతేకాక సత్యవ్రతుడికి ఒక పెద్ద నౌకను నిర్మించమని చెప్పి అందులో ప్రతి జాతికి చెందిన విత్తనాలు, ఋషుల్ని, జీవుల్ని, పశుపక్షుల్ని, సప్త ఋషుల్ని ఒక చోటకి చేర్చి ప్రళయం వచ్చినప్పుడు అందరినీ నౌకలోకి ఎక్కించమని చెప్పి ఆ మత్స్యం సముద్రంలోకి వెళ్ళిపోయింది. అన్నట్టుగానే ప్రళయం మొదలైంది. భారీ వర్షాలు, సముద్రాలు పొంగి పొర్లాయి. ఆ సమయానికి సత్యవ్రతుడు విష్ణువు చెప్పినట్టే ఆ నౌకలో అందరినీ ఎక్కించాడు. నౌకను మత్స్య యొక్క కొమ్ములకు బంధించి విష్ణువు శేషనాగుని పడవ యొక్క బంధనం కోసం తొడిగాడు. అలా పడవలో వారందరినీ విష్ణువు రక్షించాడు. అదే ప్రళయ సమయంలో హయగ్రీవుడనే రాక్షసుడు సముద్రంలో దాక్కున్నాడు కదా. అక్కడికి వెళ్ళి శ్రీ విష్ణువు మత్స్యావతార రూపంలో అతన్ని సంహరించి వేదాలను తిరిగి తీసుకొని మరలా ఆ వేదాలను సప్తర్షులకు అందించాడు. ప్రళయం ముగిసిన తర్వాత మత్స్య రూపం నుండి విష్ణు రూపం దాల్చి సత్యవ్రతుడిని ఈ భూమి మీద ఉన్నవారిని అందరినీ కలిపి పునర్నిర్మాణానికి నియమించాడు. చూశారు కదా మత్స్యావతారం కథ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. అలాగే ఆయన అన్ని అవతారాల వెనక మహాకారణం ఉంటుంది. ఒక్కొక్క కథని ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.